మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం ఫస్ట్ రోజునే మహాలక్ష్మి అమ్మవారిని జగదీశు అమ్మవారిని తీసుకెళ్ళి స్నానానికి తీసుకెళ్ళి తర్వాత మరుసటి రోజు నుంచి శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు జాతర జరిగితే తర్వాత మంగళవారం పులిమారి చేస్తారు. పులిమారి రోజు మా గ్రామాల నుంచి ఎవరు కూడా అన్ని కూడా గ్రామాల నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళరు. ఏంటంటే అది పూర్వీకుల నుంచి పెట్టిన ఆచార ప్రకారంగా కూడా మా గ్రామాల నుంచి పులిమారి పెడితే చుట్టెంపు 4 ఎంపులు కూడా దేవతలకి పెడతామని చెప్పేసి దేవతలకు అమ్మవారు అది పెడతారని చెప్పేసి పూర్వీకులు పెట్టిన ప్రకారంగా ఆ తర్వాత బుధవారం తెప్పజాగరం జరుగుతుంది. అదేవిధంగా నైటు తెల్లవాళ్ళు కూడా అమ్మవారికి ఇక్కడ డ్యాన్స్లో పళ్ళు, పలహారాలు, నైవేద్యాలు అన్నీ కూడా నైటు కొబ్బరికాయలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గెరగలో పొద్దుట మన 8 గంటలకి సాయంత్రం 8 గంటలకి గడగలు స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా 3 గంటల సేపు గడగలో ప్రతిరోజు ఈ 5 రోజులు ప్రతిరోజు 3 గంటల సేపు గెరగలో నాటడం జరుగుతుంది. దాని మీద మొక్కుబళ్ళు ఎవరైనా ఉంటే కొబ్బరికాయలు కానీ, అరటిపళ్ళు కానీ, జాంపళ్ళు కానీ ఆ మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. దాని మీద ఈ మహాలక్ష్మి అమ్మవారు అంటే నాకు ఎక్కడికి వెళ్ళకన్నా ఈ 10 రోజులు కూడా ఎవరు కూడా ఈ గ్రామాల నుంచి ఏటకి వెళ్ళకన్నా ఈ అమ్మవారు అంటే అంత ప్రత్యేకత. బయటికి ఎవరు కూడా వెళ్ళం. దాని మీద అమ్మవారిని పళ్ళు, పలహారాలు, నైవేద్యాలు అదే రోజు సాయంత్రం అప్పటి నుంచే అమ్మవారి నుంచి మనకి ఈ తీర్థ మహోత్సవం అప్పటి నుంచి లెక్క. అప్పటి వరకు కూడా మేము ఎక్కడ కూడా గ్రామాల నుంచి ఎక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఆటలకు కానీ